8వ వచనం. చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జార స్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను. చాలా ఈ బుద్ధి లేని పొడుచువాడు చేస్తున్నటువంటి పని ఏంటంటే, రాత్రి వేళ చిమ్మ చీకటి గల సమయంలో ఆయన ఆ యొక్క జార స్త్రీ యొక్క ఇంటి దగ్గర తిరుగుతూ ఉన్నాడు. ఈ యొక్క మాటతో పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పించినటువంటి పాఠం ఏంటంటే, ఈ బుద్ధి లేని పడుచువాడి యొక్క ఆలోచన సరి అయిందిగా లేదు. అందుకే ఆ ఇంటి మార్గాన వెళ్తున్నాడు. చెప్పండి, ఏం బాగాలేదు? దీనికి ఆలోచన బాగాలేదు. ఆలోచన బాలేని విధానాన్ని బట్టి ఆ ఇంటి దగ్గర పాపం జరుగుద్దని పొడుచువాడికి తెలియదా? తెలుసు. ఆ ఇల్లు ఆ పాపంతో నిండింది అని తెలీదా? తెలుసు. ఆ ఇంట్లో పాపము పేరుకుపోయింది అని తెలీదా? తెలుసు. తెలిసే ఆ ఇంటి వైపు వెళ్ళాడు, తెలిసే ఆ మార్గం గుండా వెళ్ళాడు, తెలిసే ఆ ప్రదేశంలో తిరుగుతూ ఉన్నాడు. ఆలోచనలు బాగోలేదు, అందుకే ఆ ప్రదేశానికి వెళ్ళాడు. ఆలోచించేయండి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? మన హృదయ ఆలోచనలను ఎరిగినటువంటి దేవుడు మన దేవుడు, అవునా కదా? మీ ఆలోచనలు నాకు తెలియకపోవచ్చు, నా ఆలోచనలు మీకు తెలియకపోవచ్చు. పైకి నవ్వుతూ మాట్లాడి లోపల ఏం పెట్టుకున్నా ఎదుటి వ్యక్తిని మనం కవరప్ చేయొచ్చు, కానీ దేవుడిని మనం చేయలేము. ఈ బుద్ధి లేని పడుచు వాని యొక్క ఆలోచన విధానం బాగలేదు. అందుకని ఆ ప్రదేశానికి వెళ్ళాడు, ఆ ప్రదేశంలో నడుస్తున్నాడు, ఆ ప్రదేశంలో తిరుగుతున్నాడు. అది ఆయన ఉన్నటువంటి విషయం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఆలోచన విధానాలు మారిపోయినాయి. ఎందుకు సెంటెన్స్ అన్నానంటే, ఏమాత్రము కూడా అభం శుభము తెలియనటువంటి చిన్నపిల్లల మీద లైంగిక దాడులు జరుగుతున్నాయంటే కారణం మన ఆలోచనల్లో మార్పు. అవునా కదా? మన ఆలోచనల్లో మార్పు వచ్చేసింది. అసలు ఆ వ్యక్తి ఎవరో కూడా తెలియదు, అయినప్పటికీ కూడా లైంగిక దాడులు జరుగుతున్నాయంటే కారణం మన ఆలోచనల్లో మార్పు, మన మైండ్ సెట్. ఈ రోజుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి హృదయ ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. అందుకే అలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి. ఈ బుద్ధి లేని పడుచు వాని యొక్క ఆలోచన బాగాలేదు. ఆ ఇంటి దగ్గర పాపం జరుగుద్దని తెలుసు, ఆ ప్రదేశంలో పాపానికి చోటు ఉందని తెలుసు, ఆయన కానీ అక్కడికి వెళ్ళాడు. ఒకవేళ ఆ పొడుచు వాని పరిస్థితిని మనం ఆలోచన చేసినప్పుడు మన యొక్క జీవితాల్లో యవనస్తులు, పెద్దలు, స్త్రీలు, మనందరం కూడా ఆలోచన చేసుకుందాం. మన యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి? మన ఆలోచన విధానాన్ని బట్టి ఎదుటి వ్యక్తిని చూడాల్సిన విధానంలో చూస్తున్నామా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. ఎదుటి వ్యక్తిని చూడాల్సిన విధముగా చూడకపోతే మన ఆలోచనలో గలిబిలి మొదలైందని అర్థం. ఎదుటి వ్యక్తిని చూడాల్సిన విధముగా చూడకపోతే మన ఆలోచనలో గలిబిలి మొదలైందని అర్థం. మీకు మరీ దరిద్రమైనటువంటి విషయం ఏంటో చెప్పనా? పైకి అక్క అని పిలుస్తారు లేదా? ఇలాంటి మాటలు మాట్లాడితే మీలో కొంతమందికి కోపం రావచ్చు, కానీ తప్పదు. మన ఆలోచనల విధానాలు మారిపోయినాయి. మన ఆలోచనల విధానాలు ఎంత తారాస్థాయికి వెళ్ళిపోయి అంటే, కొద్ది రోజుల వరకు చెల్లి, కొద్ది రోజులు పోయిన తర్వాత చెలి. ఆలోచన విధానాలు మారిపోయినాయి, ఆలోచించేటువంటి విధానాలు మారిపోయినాయి. దేవుని సన్నిధానంలో వాక్యము చదివేటువంటి ప్రతి ఒక్కరూ మన యొక్క ఆలోచనలు కంట్రోల్లో చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. మన యొక్క ఆలోచనలు సెటరేట్ చేసుకోకపోతే యవనస్తులుగా దేవుని సన్నిధానంలో ఇది ఒక బలమైనటువంటి కాలం. యవన కాలం అనేది శక్తివంతమైనటువంటి కాలం. యవన కాలం అనేది బలాన్ని ఇచ్చేటువంటి కాలం. యవన కాలం అనేది దేవుడు కోరుకునేటువంటి సమయం. ఈ సమయంలో మన జీవితంలో ఉన్నటువంటి ఆలోచనలు కనుక మనకి వ్యతిరేకంగా వెళ్ళిపోతే, చాలా జాగ్రత్తగా ఈ మాట వినాలి. మన ఆలోచనలు గనక యవనస్తులు, మన ఆలోచనలు గనక ఈ వయస్సులో మనకి వ్యతిరేకంగా వెళ్ళిపోతే
మన శరీరం దానికి బాధను చేకూర్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందులో ఏం డౌట్ లేదు, ఏమీ అనుమానం లేదు. ఆలోచనల రీత్యా మన ఆలోచనలు మారిపోయినాయి. అందుకే పాపానికి చోటిస్తున్నాం. ఇది మొదటిది. బుద్ధి లేని పడుచువాడు ఆ ప్రదేశానికి ఎందుకు వెళ్ళాడయ్యా అంటే ఆలోచనలు మారిపోయినాయి. బుద్ధి లేని ఆలోచనలు ఆలోచించడం మొదలెట్టాడు పడుచోడు, అందుకే అక్కడికి వెళ్ళాడు. రెండో మాట చూద్దాం, చూడండి. అదే అధ్యాయం 10వ వచనం. 10వ వచనం. అంతటా వేశ్యావేషము వేసుకొనిన వానిని ఎదుర్కొన వచ్చెను. చాలు. ఈయన ఆలోచనలు మారిపోయినాయండి, అందుకే ఆ ప్రదేశం దగ్గరికి వెళ్ళాడు. అలా వెళ్ళినటువంటి ఆయన అక్కడి నుంచి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా లేదా చెప్పాలి. అక్కడి నుంచి పక్కకు వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయి. పక్కకి రాగలిగినటువంటి అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయి. కానీ అక్కడే ఆగిపోయాడు. ఆలోచనలు బాలేదు, అక్కడికి నడుచుకుంటూ వెళ్ళాడు. రెండవది నిర్ణయం బాలేదు, అక్కడ ఆగిపోయాడు. యవనస్తులు, పెద్దలు, స్త్రీలు, మనందరూ క్రైస్తవులుగా దేవుని నామాన్ని నమ్మినటువంటి వ్యక్తులుగా మన నిర్ణయాలు చాలా కట్టుదిట్టంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునగా. యవనస్తుని యొక్క నిర్ణయము బాగోలేదు, చెడ్డ నిర్ణయం తీసుకున్నాడు. ఆ ప్రదేశానికి వెళ్ళకూడదని తెలిసినా వెళ్ళాడు, అక్కడ ఆగిపోయాడు. యవన వయసులో తీసుకునే నిర్ణయాలు ఏదైతే ఉంటుందో అది నీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. అందులో ఏమి డౌట్ లేదు, అందులో ఏమాత్రం అనుమానం లేదు. చాలా స్ట్రైట్గా చెప్తున్నాను. ఈ యవన వయసులో తీసుకున్న నిర్ణయం ఏదైనా సరే, అది మంచిదైనా చెడ్డదైనా ఏదైనా, ఒక విషయం ఇంకా క్లియర్గా మాట్లాడాలంటే, మన అమ్మ నాన్నలు సంపాదించిన ఆస్తిని డబల్ చేయాలన్నా, మన అమ్మ నాన్నల సంపాదించినటువంటి ఆస్తిని నాశనం చేయాలన్నా యవన వయసులో తీసుకున్న నిర్ణయమే కారణమవుతుంది. అందులో ఏమాత్రం అనుమానం లేదు, సందేహం లేకుండా చెప్తున్నాను నేను ఈ మాట. మనము తీసుకునే నిర్ణయం ఏదైతే ఉంటుందో అది మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. యవన వయసులో కల్పించకూడని ఆలోచనలు కల్పించుకుని ఎవరి మీద కోరికలు పెట్టుకోకూడదో వారి మీద కోరికలు పెట్టుకుంటే అది నీ ఫ్యూచర్లో భయంకరమైనటువంటి వేదన మిగులుస్తుంది. పెద్ద సైకాలజిస్టులు చెప్పిన మాట ఏంటో తెలుసా? మన మైండ్ అంట ఒక హార్మోనిజంని రిలీజ్ చేసినప్పుడు ఆ రిలీజ్ అయినటువంటి ఆ యొక్క పరిస్థితులను బట్టి ఎవరిపైన అయితే ఆ యొక్క ఫీలింగ్స్ని పెట్టుకుంటామో అది ఆ బాడీకి అడాప్ట్ చేసుకుని అది వేరే వాళ్ళ మీద ఫీలింగ్స్ అనేది రానివ్వదంట. నేను ఈ మాట ఇంత స్ట్రైట్గా ఎందుకు చెప్తున్నానంటే, ఒక పరిస్థితుల్లో యవన వయసులో తీసుకున్న నిర్ణయం నీకు పెళ్ళైన తర్వాత కూడా ఏడిపిస్తుంది. ఏమాత్రం డౌట్ లేకుండా చెప్తున్నాను నేను ఈ మాట. యవన వయసులో మనం తీసుకునేటువంటి నిర్ణయాలు ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఫ్యూచర్లో మనకి చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. ఒక పాస్టర్ గారు వాక్యం చెప్పినటువంటి మాట. ఆయన ఏమన్నాడంటే, ఆయన చదువుకునే సమయంలో ఒక టీచర్ గారు ఉండేవారు. టీచర్ గారు ఉంటే ఈయన దేవుని సేవలోకి వచ్చిన తర్వాత ఈ మధ్యలో ఒక గొప్ప ప్రసంగికుడిగా లేకపోతే ఒక గొప్ప దేవుని సేవకుడిగా బయటికి వచ్చిన తర్వాత ఆ మేడం గారు తను గుర్తుపట్టి, నాయన నువ్వు నా దగ్గర చదువుకున్నావు అని అంటే, మేడం అవును మేడం గుర్తొచ్చారు అని అంటే, మన ఇంటికి రా బాబు, టీ తాగెళ్ళి కానీ కొంచెం పరామర్శించుకెళ్ళి ప్రార్థన చేసేది కానీ అని అంటే మనోడు వెళ్ళాడు. ఈయన దేవ సేవకులు వెళ్తే ఆమె మాట్లాడుతూ భలే ఉండేది కదా నాయన, అప్పట్లో మీరు హై స్కూల్లో చదువుకున్నప్పుడు, కాలేజీలో చదువుకున్నప్పుడు ఇలాగా మాట్లాడుతూ అప్పట్లో చిన్నప్పుడు జరిగినటువంటి విషయాలు పాస్టర్ గారు గుర్తు చేస్తూ, మేడం గారు గుర్తు చేస్తే ఇలా మాట్లాడుతూ ఆమె అన్నటువంటి మాట ఏంటంటే, బాబు నీకు ఒక విషయం చెప్తా, ఎప్పటి వరకు ఎవరికి తెలియదు. ఆమెకి దగ్గరగా 80-90 మధ్యలో ఉంటుంది వయసు. అయితే ఆమె అన్నటువంటి మాట, ఆ మేడం గారు అన్నారంట అయ్యగారితో, నేను నా కాలేజ్ డేస్లో ఒక అతన్ని లవ్ చేశా. అయితే
అనివార్య కారణాల వలన విడిపోయాం. నాకు మీ అంకుల్ గారితో మ్యారేజ్ అయింది. అయితే నేను ఇంతవరకు అంకుల్ గారితో మనస్ఫూర్తిగా ఏనాడు ఉండలేకపోయాను అన్నదాన్ని. 80-90 సంవత్సరాల వయసు కలిగినటువంటి మేడం గారు ఇచ్చినటువంటి సాక్ష్యం అది. ఇప్పటికీ నాకు ఆ కాలేజ్ డేసే గుర్తొస్తాయి. అది ఆమె అన్నటువంటి మాట. నేను ఇంత స్పష్టంగా ఎందుకు చెప్తున్నానంటే, యవన వయసులో తీసుకున్న నిర్ణయం మన జీవితాంతం కూడా దాని యొక్క ప్రభావం ఉంటుంది. అందులో డౌట్ లేదు, అస్సలు డౌట్ లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి నిర్ణయాలు. ఒకటి, ఈ బుద్ధి లేని పడుచు వాడి యొక్క ఆలోచన బాగలేదు, అందుకే ఆ ప్రదేశానికి నడుచుకుంటూ వెళ్ళాడు. రెండవది, నిర్ణయం బాగలేదు, అక్కడ ఆగిపోయాడు. మూడో మాట చూద్దాం, చూడండి, నేను ముగిస్తా. 13వ అధ్యాయం 13వ వచనం. పట్టుకొని ముద్దు పెట్టుకొనేను, కలుసుకోనవలెనని రాగా నిన్ను ఎదుర్కొనవలెనని బయలుదేరగా నీవే కనబడి. నేను చెప్పాను కదా చక్కగా లాలన మాటలు చెప్పిందని. సేమ్ యవనస్తుల జీవితం యాజిటీస్గా సొలొమోను రాసేశాడు. ఒకవేళ మనోడికి ఎవరికైనా ఫోన్ వస్తే ఏం చేస్తా, నీ గురించి ఆలోచిస్తాను. ఈమె కూడా అదే చెప్తుంది. నేను ఎంత స్ట్రైట్గా ఎందుకు చెప్తున్నానంటే, పరిశుద్ధాత్మ దేవుడు సొలొమోను దగ్గర ఏది దాయలేదు. సొలొమోను మనకి ఏది దాయకుండా రాసి పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చదివితే మన హృదయాలు బాధపడతాయి. బాధపడినప్పుడే అర్థమవుతుంది మనం దేవునికి ఎంత దూరంగా ఉన్నాము. బాధపడినప్పుడే అర్థమవుతుంది మనం దేవుని సన్నిధానంలో ఎంత తప్పిపోతున్నామో. ఈ పడుచువాడు ఆమెతో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఏం చేశాడండి? మాట్లాడటం మొదలుపెట్టాడు. కాన్వర్జేషన్ స్టార్ట్ చేశాడు. యవనస్తులకు అర్థమవుతుంది. కాన్వర్జేషన్ స్టార్ట్ చేశాడు. ఏం చేశాడు? కాన్వర్జేషన్ స్టార్ట్ చేశాడు. హలో, ఒక విషయం, నీకు హాయ్ అని మెసేజ్ రాగానే ఎవరికి పడితే వాళ్ళకి రిప్లై ఇవ్వాల్సిన పని లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఆ హాయ్ అన్న మెసేజ్ నేను ఎక్కడి వరకు తీసుకెళ్తుందో నీకు కూడా తెలియదు. చాలా భారంతో చెప్తున్నాను నేను ఈ మాట. నాకు మీ మీద ఎవరి మీద కోపం లేదు. నేను ఇది దిగానంటే మీతో చాలా ప్రేమతో మాట్లాడతాను, మీకు అందరికీ తెలుసు. నేను ఎందుకు ఎంత ఖచ్చితంగా చెప్తున్నానంటే, చాలామంది చెప్పినటువంటి సాక్ష్యాలు అతను ఎవ్వరో కూడా నాకు తెలియదండి. 2-3 నెలల క్రితం పొరపాటున రాంగ్ అకౌంట్లో హాయ్ అని వచ్చింది, యాక్సెప్ట్ చేసి రిప్లై ఇచ్చా, ఇప్పుడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనేవాళ్ళు చాలా విన్నాను. నేను చాలా విన్నాను. మాటలు మాట్లాడటం మొదలుపెట్టాడు. 1, ఆలోచన బాగలేదు. 2, నిర్ణయం బాగోలేదు. 3, మాట్లాడేటువంటి కాన్వర్జేషన్ బాగలేదు. మాటలు బాగలేదు. మీకు ఒక విషయం చెప్పనా? యవనస్తులు బాయ్స్ గర్ల్స్తో మాట్లాడకూడదా, గర్ల్స్ బాయ్స్తో మాట్లాడకూడదా అంటే మాట్లాడవచ్చు. కానీ మనం ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాం అన్నది ఇంపార్టెంట్. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎవరితో మాట్లాడినా కానీ మనం ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాం, మన హృదయ లోతుల్లో ఏ ఉద్దేశాలు పెట్టుకుని పైకి ఏం మాటలు వదిలిస్తున్నాం అన్నది దేవుడు చూస్తాడో. కాబట్టి మన మాటల తీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మాటల తీరు చాలా పటిష్టంగా ఉండాలి. దేవుని సన్నిధానంలో మనము ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఏమి మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్ క్రైస్తవులకి. ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా మాట్లాడితే నువ్వు కాలు జారావని అర్థం, నోరు జారావని అర్థం. దేవుని సన్నిధానంలో నువ్వు వాక్యానికి విరుద్ధంగా వెళ్తున్నావు అని అర్థం. ఎందుకు మాట్లాడుతున్నావో నీకు తెలియదనంటే నీ ఉద్దేశాలు మారిపోయాయని అర్థం. నువ్వు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నావో నీకు అర్థం కాకపోతే నిర్ణయాలు నువ్వు సరిగ్గా తీసుకోలేదని అర్థం. దేవుని సన్నిధానంలో ఆలోచన బాగాలేదు, నిర్ణయాలు బాగాలేదు, మాటల తీరు బాగాలేదు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, నేను త్వరగా ముగిస్తాను. మాటల తీరు అన్నదానికి హవ్వ తెలుసు కదా మీకు?
అవ్వ దగ్గరికి సర్పం వచ్చి ఏమని అడిగిందండి? ఏమని అడిగింది? ఇది నిజమా అంది. ఏమన్నదంటే, అవ్వగారు మిమ్మల్ని ఇది ఎందుకు తినొద్దు అన్నాడు అని అన్నది. ఫస్ట్ క్వశ్చన్కి, సర్పం అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి నేను నీకు చెప్పాల్సిన పని లేదు అని అంటే సరిపోను. సాతానా పో అంటే సరిపోను అన్నదా? అన్నదో. మనకు వచ్చిన బాధ అది. ఇది ఎందుకు తినకూడదు అన్నది. అంటే అవ్వ అన్నది, మా దేవుడు ఉన్నాడే యెహోవా, ఆయన ఏమన్నాడంటే మీరు చావకుండా ఉండటానికి తినొద్దు అన్నాడు. ఫస్ట్ ఆన్సర్ ఇచ్చింది. ఆ ఆన్సర్ ఇవ్వగానే మరలా సర్పం ఏమన్నదో తెలుసా? అవునా, మీరు చావకుండా అని అబద్ధం చెప్పాడు. యాక్చువల్గా మీరు తింటే దేవుళ్ళు అయిపోతారు, దేవతలు అయిపోతారు అని అన్నది. అప్పుడు మరలా అవ్వలో అనుమానం మొదలై, నిజమా అన్నాడు. అవును, నిజంగా మీరు తింటే దేవతలు అయిపోతారు, అందుకే దేవుడికి కుళ్ళు మీద, అందుకే తినొద్దు అన్నాడు అనగానే కాయ తీసుకుని తినేసింది. చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు సర్పం మొట్టమొదటిగా అడిగిన ప్రశ్నకి సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోతే ఆ పరిస్థితి వచ్చిండేదా? హాయ్ అని రాగానే మెసేజ్కి రిప్లై ఇవ్వకపోతే మన జీవితం కూడా అలాగే కాపాడబడుతుంది. ఇంకొక విషయం చెప్పనా, పులిహోర ఎక్కడ మొదలవుతుందో తెలుసా? మీరు ఇచ్చే రిప్లైలోనే మొదలవుతుంది. మీరు ఇచ్చే రిప్లై మీదే డిపెండ్ అయి ఉంటుంది. నవ్వుతున్నారు కానీ స్పిరిచువల్గా ఆలోచిద్దామే. సర్పం అవ్వగారు ఎందుకు తినకూడదు అంటే, అవ్వేమన్నప్పుడు మా దేవుడు తినొద్దు అన్నాడు, తింటే చచ్చిపోతామంట అంది. అన్నదాన్ని బట్టేనా సర్పం మాట్లాడింది? వేరేగా మాట్లాడిందా? అన్నదాన్ని బట్టి ఈ సర్పం ఏం మాట్లాడిందా? ఓరు బాబు నువ్వు చావమ్మా, దేవత అయిపోతావు, నువ్వు బంగారం అన్నదన్నమాట. అది విషయం. మనం ఏదైతే మనం రెస్పాండ్ అవుతామో దానిని బట్టి సాతాను మనల్ని లాక్కుంటాడు. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం ఏ మాట అయితే ప్రజల్లో వదులుతామో, మనం ఏ ఉద్దేశంతో అయితే ప్రజల్లో మెలుగుతామో దానిని బట్టి సాతానుడు మన వెనక్కి లాగుతాడు. కాబట్టి మనం సాతానికి దొరకకూడదు. 4వ మాట చూపించి నేను ముగిస్తాను. చూడండి, 23వ వచనం. తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లు వాడు దాని వెంట పోయేను. చాలా జాగ్రత్తగా. ఫస్ట్ ఏం బాగాలేదు మనోడికి? ఆలోచన విధానం బాగుంది. తర్వాత నిర్ణయం సరైనది తీసుకోవాలి. 3వది మాటలు ఇష్టం వచ్చినట్టు చక్కగా కలిపాడు, హాయిగా బాగుంది. ఇప్పుడు ఏమైంది? పాపానికి వెళ్ళిపోయాడు, పాపానికి చోటిచ్చాడు. పాపము డైరెక్ట్గా ఎవరు చేయరు. ఒక్కసారిగా ఎవరు చేయరు. ఆలోచనలు మారిపోతే పాపానికి లోనవుతాం, నిర్ణయాలు మారిపోతే పాపానికి లోనవుతాం, మాటల విధానం బాగోకపోతే పాపానికి లోనవుతాం. ఈ పొడుచువాడి పరిస్థితి కూడా అదే. ఆలోచన బాగాలేదు కాబట్టి, నిర్ణయం సరైనది తీసుకోలేదు కాబట్టి, మాటల తీరు బాగాలేదు కాబట్టి పాపానికి వెళ్ళిపోయాడు ఆయన. కాబట్టి మన జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ 3 విషయాలు ఉన్నాయి కదా. ఒకటి, ఆలోచన బాగాలేదు, అందుకనే ఆయన పాపానికి చోటిచ్చాడు. నిర్ణయం బాగాలేదు, అందుకనే ఆయన పాపానికి చోటిచ్చాడు. మాటల విధానం బాగాలేదు, అందుకే పాపానికి చోటిచ్చాడు. ఇప్పుడు ఈ 3టికి పరిష్కారం చూసి నేను ముగిస్తాను. ఒక 5 నిమిషాల్లో నేను క్లోజ్ చేయడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, మొదటి వచ్చిన అదే అధ్యాయం మొదటి వచ్చిన. నా కుమారుడా నా మాటలను మనస్సున ఉంచుకొను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పొడుచువాడికి ఫస్ట్ ఏం పోయింది? ఆలోచన మారిపోయింది. చెప్పండి, ఏం మారిపోయింది? ఆలోచన మారిపోయింది. ఆలోచన మారకూడదు అంటే ఏం చేయాలి? ఎక్కడ ఉంచుకోవాలి? తలదిండి కింద ఉంచుకోవాలా? ఎక్కడ ఉంచుకోవాలి? మనసు.
చక్కగా బీరువాలో తాళం వేసి పెట్టాలా బైబిల్? చెప్పండి. ఎస్. ఈ పొడుచువాని యొక్క ఆలోచన విధానం బాగాలేదని మనం ఎలా గ్రహించగలమంటే ఆయన మనసులో వాక్యాన్ని ఉంచుకోలేదు. ఒకవేళ ఆలోచనలు పాడైపోయినా తిరిగి నిర్మించగలిగినటువంటి సత్త వాక్యానికి ఉంది. అందుకని కీర్తనకారుడు అంటాడు కదా, పాపానికి చోటు ఇవ్వకుండా నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నానంట. వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకున్నప్పుడు మన జీవితంలో ఆలోచనలు మారిపోవు. మన ఆలోచనలన్నీ వాక్యం కంట్రోల్లో ఉంటాయి. వాక్యము దేవుని కంట్రోల్లో ఉంటుంది. మనము దేవుని చేతిలోని ఒదిగిపోయి జీవిస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఆలోచనలు మారకూడదండి. ఏం చేయాలి? మనస్సులో వాక్యం ఉంచుకోవాలి. చెప్పాలి. ఆలోచనలు మారకూడదంటే మనస్సులో వాక్యం ఉంచుకోవాలి. 2, ఈ పొడుచువానికి ఏం మారింది? నిర్ణయం మారింది. నిర్ణయం మారింది. 2వ వచనం చదువుదాం చూడండి. నా ఆజ్ఞలను నీవు మనస్సున ఉంచుకుంటే చాలు. నిర్ణయం మారదు. నిర్ణయం మారదు. దేవుని ఆజ్ఞలు ఏం చెబుతాయి? నీ తల్లిదండ్రులను సన్మానించు, ఇరుగు పొరుగు వారిని ప్రేమించు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు, ఎదుటి వ్యక్తిని చూడాల్సిన దృష్టిలో చూడు, ఎదుటి వ్యక్తిని సహోదరి అంటే సహోదరులాగానే చూడు, పిచ్చి పిచ్చి ఆశలు వేయొద్దు. ఇది దేవుని యొక్క ఆజ్ఞలు చెప్పేది. ఇలాంటి ఆజ్ఞలు మన మనసులో ఉంచుకుంటే మన నిర్ణయాలు మారతాయా? మారతాయా? మారు. ఎట్టి పరిస్థితుల్లో మారు. మనస్సులో వాక్యం ఉన్నప్పుడు ఆలోచనలు మారవు. మనస్సులో దేవుని ఆజ్ఞలు ఉన్నప్పుడు నిర్ణయాలు మారవు. నిర్ణయాలు మారవు. ఈ బుద్ధి లేని పడుచువాడు పాపానికి వెళ్ళిపోయాడంటే కారణం నిర్ణయం మారిపోయింది. తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి దేవుని ఆజ్ఞలు మన మనస్సులో ఉంచుకొని వాటిని పాటించినప్పుడు మనం నిర్ణయాలు సరైనది తీసుకుంటాం. మన తల్లిదండ్రుల కాళ్ళ ఎగరేసుకునేలాగా చేయగలుగుతాం. కుమారుల గురించి ఒక సామెత ఉంటుంది. సామెత లేకపోతే అదేంటో నాకు తెలియదు. పుత్రుడు జన్మించగానే పుట్టదు పుత్రోత్సాహము తండ్రికి. ఆ పుత్రుడు పెద్దవాడే 10 మంది పొగడగా కలుగును అని ఒక ఉంటుంది. దాన్ని ఏమంటారు పూర్తిగా కూడా నాకు రాదు. పద్యం. ఒక కుమారుడు జన్మించగానే తండ్రికి ఆనందం కాదంట. ఆ కుమారుని 10 మంది కలిసి పొగుడుతుంటే తండ్రికి ఆనందం. తండ్రికి ఆనందం. మనందరికి పరమ తండ్రి ఎవరు? మరి మనందరం ఎలా ఉంటే దేవునికి ఆనందం? సభ్యకరంగా. మనకి తండ్రి, మన తండ్రి ఈ లోకరీత్యా మన తండ్రికి ఎప్పుడు ఆనందం? చెప్పాలి. మన లింగు పొరుగు వారు పొగిడినప్పుడు. కాబట్టి మన జీవితాన్ని ఎట్టి పరిస్థితుల్లో వాక్యముతో ఆజ్ఞలతో నింపుకుందాం. నిర్ణయాలు మాట. 3వ మాట చూపిస్తాను చూడండి. 4వ వచనం. జ్ఞానంతో నీవు అక్కవనియు తెలివితో నీవు చెలికత్తెవనియు చెప్పు. అంటే జ్ఞానము తెలివి కలిగి ఉండాలి. ఏం చేయాలండి? జ్ఞానము తెలివి కలిగి ఉండాలి. 1, మనస్సులో వాక్యం ఉన్నప్పుడు ఆలోచనలు మారవు. మనస్సులో దేవుని ఆజ్ఞలు ఉంచుకొని పాటించినప్పుడు నిర్ణయాలు మారవు. 3, మనస్సులో మనము దేవుని యొక్క జ్ఞానాన్ని తెలివితేటలు సంపాదించుకున్నప్పుడు మనం ఎవరితో మాట్లాడాలో వాళ్ళతోనే మాట్లాడతాం, ఏమి మాట్లాడాలో అదే మాట్లాడతాం, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతాం, ఏ ఉద్దేశంతో మాట్లాడాలో ఆ ఉద్దేశంతోనే మాట్లాడతాం. మన మాటల తీరు బాగుండాలంటే మనం ఏం కలిగి ఉండాలి? ఇప్పుడు దేవుడిచ్చేటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండాలి. జ్ఞానం ఎక్కడ దొరుకుద్ది? మేడపడి సెంటర్లో దొరుకుద్ది అంటారా? మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వారు నన్ను అడగండి, ఇస్తాను. ఎంత ఉంటుంది కేజీ? ఫ్రీగా ఇస్తాను. దేవుని సన్నిధానంలో దేవుడు జ్ఞానాన్ని తెలివిని మనకు అనుగ్రహించినగాక. ఇక్కడ ఉన్నటువంటి మనందరి యవనస్తుల జీవితాలలో ఆలోచనలు మారిపోకుండా, నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా, మాటల తీరు ఎంతవరకు ఉండాలో, ఎవరితో ఉండాలో, ఏ ఉద్దేశంతో ఉండాలో అది కాకుండా బార్డర్ క్రాస్ చేసి వెళ్ళకుండా
వాక్యము నింపుకుందుము గాక. దేవుని ఆజ్ఞలు మన మనస్సులో ఉంచుకొని వాటికి తగినట్టుగా జీవించుదుము గాక. దేవుడిచ్చేటువంటి జ్ఞానముతో తెలివితేటలతో నింపబడుదుము గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్క వచనం చదివి వినిపిస్తా. 5వ వచనం చూడండి. అవి నిన్ను, ఈ మాట చాలా జాగ్రత్తగా, అవి నీవు జార స్త్రీ యొద్దకు పోకుండాను ఇచ్చకము మాటలాడు పరస్త్రీకి లోబడకుండాను నిన్ను కాపాడును. చాలా క్లియర్గా రాశారు. ఇవన్నీ ఉంటే నువ్వు ఇక్కడికి వెళ్ళవు. ఇవన్నీ ఉంటే నువ్వు ఇక్కడికి వెళ్ళవు. ఈ పొడిచివాడు వెళ్ళాడు. అందుకే చివరిలో రాశాడు, తను మరణంలోనికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. మీకు ఒక విషయం చెప్తున్నాను. పాపం గురించి ఒక అతను ఏమని చెప్పాడు తెలుసా? పాపం చెయ్యాలనుకున్నప్పుడు ఆశగా ఉంటుందంట. పాపం చేస్తున్నప్పుడు హాయిగా ఉంటుందంట. పాపం చేసిన తర్వాత ఆవేదన మిగులుస్తుందంట. పాపం చేయాలనుకున్నప్పుడు ఆశగా ఉంటుంది. పాపం చేస్తున్నప్పుడు ఆశగా ఉంటుంది. పాపం చేసిన తర్వాత ఆవేదన మిగులుస్తుంది. ఇదే పాపంలో ఉన్నటువంటి ముఖ్య లక్షణాలు. చేయాలనుకున్నంతసేపు మన జీవితంలో మంచి ఒక ఉద్రేకం, చేస్తున్నంతసేపు ఎంజాయ్. సినిమా చూసినప్పుడు బాగోదా? అద్భుతంగా ఉంటుంది. 2.5 గంటలు కూడా ఫుల్ ఎంజాయ్. బొగ్గలు నొప్పి వచ్చేస్తే ఒక్కొక్కరికి నప్పలేక. మన వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ 2.5 గంటలు సినిమా చూస్తే నాలో ఉన్నటువంటి ఆ యొక్క టెన్షన్స్ పోతాయి అనుకుంటారు. పోవు. బయటకు వచ్చిన తర్వాత ఒకటే, మామూలే, సేమ్, ఏమీ మార్పు ఉండదు. కానీ ఒక్క పని చేసి చూడు. నీకు బాధ అనిపించినప్పుడు, కష్టం అనిపించినప్పుడు, నీ హృదయ లోతుల్లో వేదన అనిపించినప్పుడు మోకరించి చూడు. నీ జీవితంలో కార్యం జరుగుతుంది. ఈ జీవితంలో పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని దేవుడు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విధమైనటువంటి ఆనందాన్ని మన యవనస్తులు అందరూ పొందుకొందురు గాక. ప్రతి వారం వచ్చుదురు గాక. ప్రతి వారం ఆరాధన చేతురు గాక. ప్రతి వారం పాటలు పాడుదురు గాక. ఎవరు మిస్ అవ్వకుండా వద్దురు గాక. దేవునికి మహిమ కలిగిన గాక. చెప్పాలి, ముగిసేసాను. అయితే రైట్. యవనస్తులు ఏం చేశాడు? ఆలోచన బాగాలేదు, నిర్ణయం బాగాలేదు, మాటలు తీరు బాగాలేదు. అందుకే పాపానికి వెళ్ళిపోయాడు. ఆలోచన బాగుండాలంటే మనసులో వాక్యం ఉంచుకోవాలి. నిర్ణయాలు సరైనవి తీసుకోవాలంటే ఆజ్ఞను పాటించాలి. మాటల తీరు బాగుండాలంటే జ్ఞానము తెలివిని అభ్యసించాలి. ఇవి ఉన్నప్పుడు మనం పాపానికి చోటు ఇవ్వం. నేను మనందరూ ఇలా ఎందుకు చెప్పిస్తానంటే, అవి మన నోటితో మనం చెప్పినప్పుడు మన గుర్తుంటాయి. అంటే అదే నా ప్రయత్నం. అంతేగాని నేను మామూలుగా మాట్లాడేయాలంటే ఎంతకంటే ఎక్కువసేపు మాట్లాడవచ్చు, ఎంతకంటే ఎక్కువ మాటలు మాట్లాడవచ్చు. కానీ ఆ విధంగా ఎందుకు చెప్పేస్తానంటే అవి మనకు గుర్తుంటాయి అని. కాబట్టి దేవుడు మన ద్వారా అద్భుతమైనటువంటి కార్యాలు, ఇంకను యవనస్తులు బలమైనటువంటి శక్తితో దేవుని కొరకు కార్యాలు చేయాలి. దేవుని కొరకు నిలబడాలి. ఈ వయసులో మీరు ఈ యొక్క సంఘంలో ఉన్నటువంటి లోటుపాట్లు, సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులు ప్రతిదీ మీ దృష్టికి తీసుకుని వాటి ద్వారా మీరు ఒక విధమైనటువంటి బాధ్యత కలిగి వ్యవహరించాలి. ఓకే, ఆ విధమైనటువంటి పట్టుదలతో మీరు అందరూ కూడా నిలబడుదురుగాక. స్థిరపడి నిలబడి దేవుని కొరకు గొప్ప రాజ్య స్వార్థ మీరు చేయుదురుగాక. అందరూ కలిసి చేద్దాం. నేను చేస్తే నువ్వేం చేస్తావు అని చూస్తున్నాను. నేను కూడా చేద్దురుగాక. మనందరం కలిసి చేద్దురుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సమయంలో గత వారం ఒక